సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను క్రమముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, అంత్యకాలములో ఉన్నటువంటి మనందరికీ దేవుని గ్రంథములో సూచింపబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మనం నేర్చుకుందాం. మనుషులందరూ దేవుని కొరకు బ్రతకవలసిన వారుగా ఉన్నారు. అయితే అనేక మంది దేవుని కార్యములలో లేరు. కొందరు మాత్రమే, కొందరు అనగా అతి తక్కువ మంది దేవుని యొక్క పనిని తెలుసుకుంటున్నారు, దేవుని సంకల్పమును గుర్తిస్తున్నారు, దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయించుకుంటున్నారు, ఆ బ్రతుకులో ఉంటున్నారు. అయితే ఎవరు ఏ విధంగా బ్రతికినా కానీ ఆ బ్రతుకు తాలూకు ఫలితాన్ని ప్రభువు తప్పనిసరిగా ఇస్తారని పరిశుద్ధ గ్రంథంలో పేర్కొనబడింది. ఏ ఒక్కరూ కూడా మరువబడరు, ఏ ఒక్కరూ కూడా మరువబడరు. ప్రతి ఒక్కరిని దేవుడు క్రియా ఫలితంలోనికి తీసుకుని వస్తాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి బ్రతుకు అందరికీ సమానం. ఆయన ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో మనుష్యులు దేవుడిచ్చినటువంటి ప్రకృతిని సమానంగా పొందుతున్నారు. సూర్యుడు సమానం, గాలి సమానం, నీరు సమానం, పంచభూతములు సమానం. ఒకవేళ బలాత్కారులైనటువంటి మనుష్యులు వీటిని ఆక్రమించుకుంటే వాటిని బక్కచిక్కిన వారికి అందకుండా చేస్తున్నారేమో కానీ దేవుని తరఫు నుండి మాత్రం ప్రతి మనిషికి, ప్రతి జీవికి ప్రకృతి సమానం. మనుషులకు దేవుడు ఇచ్చినటువంటి బ్రతుకు ఉన్నతమైనది. ఈ ఉన్నతమైనటువంటి బ్రతుకును దైవ చిత్తానుసారముగా కొనసాగించుకున్న వారికి మంచి ఫలితం దక్కుతుంది. లేదంటే వారు శిక్షాఫలాన్ని కొని తెచ్చుకుంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఫలితం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఫలితం ఎదురు చూస్తోంది. ఈ ఫలితం ప్రభువు దగ్గర ఉంది. మంచివారికైతే మంచి ఫలితం, చెడ్డవారికైతే శిక్షాఫలం. ఈ సంగతులను పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వాక్యం నుండి జాగ్రత్తగా మీరు గమనించండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వాక్యం నుండి. మరియు అతడు నాతో ఏలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. దేవుని గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచన వాక్యములకు, అంటే భవిష్యత్తుకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేర్పించే వాక్యములకు ముద్ర వేయవలదు. ముద్ర వేయవలదు అంటే అర్థం ఏంటి? బంధించకూడదు. దేవుని యొక్క జ్ఞానాన్ని బంధించకూడదు. దేవుని వాక్యములో ఉన్న సత్యమును బంధించకూడదు. దేవుడు వెల్లడి చేయగానే అనేకులకు దానిని బహిర్గతం చేయాలి. దేవుడు మనకు ఆయన సంగతులను దయచేసినప్పుడు వెంటనే వాటిని ప్రపంచానికి బహిర్గతం చేయాలి. ఒక నీతిమంతుడు చేయవలసిన పని అదే. తన దగ్గర దాచిపెట్టుకోకూడదు, బంధించకూడదు, ముద్ర వేసుకోకూడదు. ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. దేవుని గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. వాటిని అందరికీ కూడా అందుబాటులో ఉంచాలి. దేవుని జ్ఞానం అందుబాటులో ఉన్నప్పుడే కదా మనము నీతిని అనుసరించాలా లేక దుర్నీతి పరులుగానే కొనసాగాలనేది మనిషి నిర్ణయించుకుంటాడు. అందుబాటులో లేకపోతే ఇష్టానుసారంగా వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కనుక దేవుని జ్ఞానాన్ని మాత్రం ఎల్లప్పుడూ మనము అందరికీ అందుబాటులో ఉంచాలి. ఉచితముగా అందరికీ అందుబాటులో ఉంచాలి. ఆ తర్వాత వ్రాయబడినటువంటి మాటలను మీరు జాగ్రత్తగా గమనించండి. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము. మొట్టమొదట అన్యాయస్తులను గూర్చి, అపవిత్రులను గూర్చి
దేవుడు ఇక్కడ వ్రాయించాడు. దేవుని యొక్క వాక్యాన్ని అయితే మీరు ముద్ర వేయకండి, అంటే బంధించకండి, అందరికీ అందుబాటులో ఉంచండి. అంటే సువార్త ప్రకటనను విరివిగా జరిగించండి, శీఘ్రముగా వ్యాపింపచేయండి. మీరు దేవుని వాక్యమును బంధించకుండా, ముద్ర వేయకుండా అందరికీ అందుబాటులో ఉంచినప్పుడు అటువంటి పరిస్థితులలో కూడా చాలామంది ఎలా ఉంటారు? అన్యాయస్తులుగా ఉంటారు, అక్రమకారులుగా ఉంటారు. చూడండి, అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము. ఫుట్నోట్లో ఉండును అని వ్రాయబడింది. ఒకవైపు దేవుని వాక్యమును దేవుడు ముద్ర వేయకుండా, అంటే బంధించకుండా అందరికీ అందుబాటులో ఉంచమంటున్నాడు. అది మనం చేయవలసినటువంటి మొట్టమొదటి కార్యక్రమం. సువార్త ప్రకటన అనేది మన విధి, అనునిత్యము మనము ఆలోచించవలసినటువంటి కార్యక్రమం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో అన్యాయము చేసేవాడు అన్యాయస్తుడుగానే ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. అంటే దేవుని వాక్యాన్ని వింటాడు, కానీ అన్యాయస్తుడుగానే ఉండడానికి ఆలోచిస్తాడు. అపరిశుద్ధుడు అపరిశుద్ధుడుగానే మిగిలిపోవటానికి వాడు ప్రయత్నిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు రాయబడ్డాయి చూడండి. ఏ ఒక్కరిని కూడా మనము బలవంతముగా నీతిమంతులుగా మార్చలేం. అన్యాయం చేసేవాడు అన్యాయస్తుడుగానే ఉంటాడు, వాడు ఉండును, అన్యాయస్తుడుగా ఉండును. అపరిశుద్ధుడు అపరిశుద్ధుడుగానే ఉండును, ఉండనిమ్ము. నీవు దేవుని వాక్యాన్ని ప్రకటించు. వారు అపరిశుద్ధులుగా ఉన్నారా? అయితే అలాగే ఉండనిమ్ము. తర్వాత మాటలు చూడండి. అందరూ అన్యాయస్తులుగానే ఉంటారా? అందరూ అపరిశుద్ధులుగానే ఉంటారంటే కాదు. కొంతమంది అయినా నీతిమంతులు ఉంటారు, కొంతమంది అయినా న్యాయమును ప్రేమించేవారు ఉంటారు. మరి వీరు ఎలా ఉంటారు? నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. మరోవైపు పరిశుద్ధులను, మరోవైపు నీతిమంతులను మనం చూస్తే వీరెలా ఉంటున్నారు? దేవుని కొరకు బ్రతుకుచున్నవారు వీరెలా ఉంటున్నారు? వీరు క్రమం తప్పకుండా దేవుని కొరకే ఆలోచిస్తున్నారు. వీరిని కూడా మార్చడం సాధ్యం కాదు. ఒక నీతిమంతుడిని అనీతిమంతునిగా మార్చడం సాధ్యం కాదండి. ప్రయత్నాలైతే జరుగుతాయి. అపవాది అయిన వాడు ప్రయత్నాలైతే జరిగిస్తాడు, కానీ నీతిమంతుడు చక్కగా దేవుని మార్గంలో కొనసాగుతాడు, నిలదొక్కుంటాడు. ఎందుకంటే అతనికి వాక్యం అర్థమైంది, ఆమెకు దేవుని జ్ఞానం అర్థమైంది. కనుక వారు నీతిమంతులుగానే కొనసాగుతారు, న్యాయమును ప్రేమించేవారుగానే కొనసాగుతారు, పరిశుద్ధులుగానే కొనసాగుతారు. చూడండి, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, యుండును. ఫుట్నోట్లో యుండును. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే యుండనిమ్ము, ఉండును. నీతిమంతులు, పరిశుద్ధులు, న్యాయమును ప్రేమించేవారు, దైవ చిత్తానుసారముగా వెళుతున్నవారు, వీరు మీరు ఎంత ప్రయత్నించినా కానీ చెడిపోరు. దేవుని వాక్యము చేత వారు పరిరక్షింపబడుతూ ఉంటారు. వారు దేవుని కొరకు తమ్మును తాము అప్పగించుకున్నవారు, కనుక వారు పరిశుద్ధులుగానే ఉంటారు. ఈ విషయాలను ఇక్కడ ఎందుకు దేవుడు ప్రస్తావిస్తున్నాడంటే చూడండి, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రభువు దగ్గర ప్రతిఫలం ఉంది, ప్రభువు దగ్గర జీతం ఉంది. ఇదిగో ఒకడు అన్యాయస్తుడుగా ఉంటున్నాడు. ప్రభువా, దేవుని వాక్యాన్ని అయితే నేను ముద్ర వేయలేదు, అనేకులకు ప్రకటిస్తున్నాను, చేతనైనంత మట్టుకు, వీలైనంత మట్టుకు అహర్నిశలు శ్రమించి దేవుని వాక్యాన్ని నేను పంపిణీ చేస్తున్నాను. అయినప్పటికీ అనీతిమంతుడు అనీతిమంతునిగానే ఉంటున్నాడు, అపరిశుద్ధుడు అపరిశుద్ధునిగానే ఉంటున్నాడు. అంటే ఆయన ఏమంటున్నాడు? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, నా దగ్గర క్రియాఫలితం ఉంది, జీతం ఉంది నా దగ్గర. ప్రతివానికిచ్చుటకు, ఎవరు కూడా ఇందులో మిస్ అవ్వడానికి వీలు లేదు. ప్రతివానికిచ్చుటకు అందరూ వరుసలో వచ్చేస్తారు. దేవుడిచ్చినటువంటి బ్రతుకు అంటే దానిని హేళనగా చూస్తున్నారా? చిన్నచూపు చూస్తున్నారా? ఉన్నతమైనటువంటి జీవితాన్ని దేవుడు మన చేతుల్లో ఉంచాడు. దేవుని కొరకు బ్రతుకుతామని, మంచి జీతాన్ని మనం తీసుకుంటామని, మంచి జీతాన్ని మనం తీసుకుంటామని, ప్రతి వానికిచ్చుటకు ఆయన దగ్గర ఆయన సిద్ధపరిచినటువంటి జీతం ఉంది. సిద్ధం చేస్తున్నాడు ఆయన జీతాన్ని. అన్యాయస్తునికి సిద్ధం చేస్తున్నాడు, పరిశుద్ధునికి కూడా సిద్ధం చేస్తున్నాడు. ఒక అక్రమకారునికి, అపరిశుద్ధునికి ఆయన సిద్ధం చేస్తున్నాడు. ఆయన సిద్ధం చేస్తున్నటువంటి జీతము ఆయన దగ్గర ఉంది, ప్రతివానికి ఇస్తాడు.
ఏమంటే అపరిశుద్ధునికి జీతాన్ని ఎలా సిద్ధం చేస్తున్నాడు ఆయన? నిత్య శిక్ష. శిక్ష, శిక్షాఫలం అది. ఆ శిక్షతో కూడినటువంటి జీతాన్ని ఆయన అపరిశుద్ధుల కొరకు సిద్ధం చేస్తున్నాడు. నిత్యత్వపు ఫలాన్ని పరిశుద్ధుల కొరకు సిద్ధం చేస్తున్నాడు. ఈ విషయాలను మీరు అంగీకరించగలిగితే, ఈ విషయాలను మీరు వెంబడించగలిగితే ఇక మీదట అసలు దేవుని కొరకు బ్రతకకుండా ఉండలేరండి. నా కొరకు జీతము సిద్ధపరచబడుచున్నది అనే విషయం మీ మదిలోనికి వస్తే అసలు మీరు దేవుని కొరకు బ్రతకకుండా ఉండగలరా? జీతం సిద్ధం చేయబడుచున్నది. ఇదిగో ఈరోజు నేను దేవుని పని చేశానంటే నా జీతం పెరిగింది. అలాగే రేపటి రోజున మరలా నేను దేవుని పనిలో ఉన్నానంటే ఇంకా జీతం పెరిగింది. అలాగని ఒకవేళ ఈరోజు పాపం చేశానంటే పాపపు ఫలము అది కూడా పెరుగుతుంది. మరలా రేపటి దినాన నేను పాపము జరిగించానంటే దానికి సంబంధించిన ఫలము కూడా పెరుగుతుంది, జీతం పెరుగుతుంది. అది మంచి జీతమా లేక శిక్షతో కూడిన జీతమా అనేది మనం ఇక్కడ చేసే క్రియలను బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఆయన మాత్రం న్యాయవంతుడు, పరిశుద్ధుడు, న్యాయాధిపతి. సర్వలోకమునకు ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన దగ్గర ప్రతివానికిచ్చుటకు జీతం సిద్ధం చేయబడుచున్నది. సిద్ధము చేయబడుచున్నటువంటి జీతములో మీ యొక్క క్రియలను బట్టి మీ జీతం ఉంటుంది. ఆ జీతము మేలుతో కూడినటువంటి జీతమా లేక శిక్షతో కూడినటువంటి జీతమా అనేది నిర్ణయింపబడుతుంది మీ క్రియలను బట్టి, మీ జీవితాన్ని బట్టి. కనుక ప్రియులారా, హేళనగా తీసుకునవద్దు. దేవుని మాటలను హేళనగా తీసుకునవద్దు. పరిశుద్ధ గ్రంథమందు వ్రాయబడిన ప్రవచన వాక్యములకు దేవుడు ముద్ర వేయొద్దన్నాడు. ఈరోజు ఆ మాటలు ప్రకటింపబడుతున్నాయి. దేవుడైతే తన మనసులోని సంగతులను, భవిష్యత్ కార్యాచరణను ఆయన మన ముందు ఉంచాడు. మనం ఆయన కోసం బ్రతుకుతామని. సిద్ధపరచబడుచున్నటువంటి జీతములో మన భాగం గొప్పదిగా ఉండాలని మనం కోరుకుంటే మనము దేవుని కొరకు బ్రతకాలి, దేవుని చిత్తానుసారముగా నడుచుకోవాలి. అయితే అనేక మంది అన్యాయస్తులుగానే ఉంటున్నారు, అపరిశుద్ధులుగానే ఉంటున్నారు. వారు మారరు. అయినప్పటికీ దేవుని వాక్యం ప్రకటింపబడాలి. ముద్ర వేయకూడదు, బంధించకూడదు, ప్రకటింపబడాలి. అయితే వారు మారరు. వారు మారలేదు. మరి ఏం జరుగుతుంది? ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు, ఆయన జీతమును సిద్ధం చేస్తున్నాడు. ప్రతివానికి ఇచ్చుటకు ఆయన దగ్గర జీతము ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో అన్యాయస్తులు, అపరిశుద్ధులు ఎంత చెప్పినా మారరని, వినరని వ్రాయబడినటువంటి ఒకనొక సందర్భాన్ని మనం చూద్దాం. ఎందుకంటే చాలామంది అటువంటి వారు మనకు తారసపడుతూ ఉంటారు. ఎంత చెప్పినా వినరు. ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించిన వారి యొక్క ప్రవర్తనలో మార్పు రాదు. కనుక వారు దేనికి సిద్ధపడుతున్నారనమాట? శిక్షా ఫలమును జీతముగా తీసుకోవడానికి సిద్ధపడుతున్నారని మీరు తెలుసుకోవాలి. అటువంటి వారుగా మీరుండకూడదని మొట్టమొదటి మీరు నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు అటువంటి వారిని కొంతమందిని చూచారు. వారికి మారరు అని ఒక నిర్ధారణకు వచ్చేసారు ఈయన. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 12వ వాక్యం నుండి మీరు చూడగలిగితే అపరిశుద్ధులుగానే చివరి వరకు ఉండిపోయేటువంటి ఈ అపరిశుద్ధులను గురించి ఇక్కడ తెలియజేయబడింది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 12వ వాక్యం నుండి చూడండి. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగగా, ఆయన, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును. వారి జోలికి పోకుడి. వారు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు గదా అనెను. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద నివసించినటువంటి కాలంలో పరిసయ్యుల తెగకు సంబంధించినటువంటి కొంతమంది ఉండేవారు. ఈ పరిసయ్యులు వారు అనుకున్న దానినే నమ్ముతారు తప్ప దేవుడు దిగివచ్చి జ్ఞానాన్ని నేర్పించినా నమ్మరు. అంత మూర్ఖులు. అయితే ఈ పరిసయ్యులలో కూడా మారిన వారు లేకపోలేదు. నీకోదేము వంటి పరిసయ్యులు దేవుని యొక్క చిత్తమును తెలుసుకున్నారు, వారు వెంటనే మారిపోయారు. కానీ మారని పరిసయ్యులు ఎలా ఉంటారంటే వారు బండ హృదయాలతో ఉంటారు, రాతి హృదయాలంటే ఎంత చెప్పినా వినరు.
నరకమునకు వెళ్ళిపోవటానికే వారు ప్రయత్నం చేస్తారు. అలాగని వారు ఒక్కరే వెళ్ళిపోరు, అనేక మందిని వారి వెంట తీసుకుని వెళ్ళిపోతారు. వారు గ్రుడ్డివారై అనేక మంది గ్రుడ్డివారిని తమ వెంట తీసుకుని వెళ్ళిపోతారు, గుంటలో పడిపోతారు. ప్రభువారు అంటున్నారు, వారి జోలికి పోకుడి, వారి జోలికి పోకుడి, వారిని అలాగే ఉండనివ్వండి. పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడును అంటే ఎవరి హృదయంలో అయితే దేవుని వాక్యం నాటబడలేదో వారందరూ కూడా పెళ్ళగింపబడతారు. మంచి జీవితాలను అయితే అందరికీ ఇచ్చాడు దేవుడు, కానీ దేవుని వాక్యము నాటబడని హృదయాలు ఎవరిలో అయితే ఉన్నాయో, దేవుని వాక్యమును అంగీకరించినటువంటి బ్రతుకులు ఎవరిలో అయితే ఉన్నాయో వారు పెళ్ళగింపబడతారు. ఇది నిత్య సత్యం, ఇది నిత్య సత్యం. చాలామంది హృదయాలలోనికి దేవుని వాక్యం వెళ్ళటం లేదు. వారు ప్రారంభంలోనే అడ్డగించుకుంటున్నారు, దేవుని వాక్యాన్ని లోనికి రానివ్వకుండా ఆటంకపరుచుకుంటున్నారు. అటువంటి వారందరూ కూడా పెళ్ళగింపబడతారు అని పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు మాటల ద్వారా మనం నేర్చుకోవచ్చు. మరి ఇటువంటి వారందరికీ ప్రభువు జీతం సిద్ధం చేస్తున్నాడా? సిద్ధం చేస్తున్నాడు. ఏమిటా జీతం? శిక్షతో కూడినటువంటి జీతం. వారు శిక్షా ఫలాన్ని పొందడానికి సిద్ధమైపోతున్నారు. ఇటువంటి వారిని మార్చలేం కనుక వారి జోలికి పోకుడి, వారి జోలికి పోకుడి. వారు కఠిన హృదయులుగానే ఉండిపోతారు, నిత్యనాశనానికి వారు తరలింపబడతారు. అలాగే నీతిమంతులైన వారు నీతిమంతులుగానే ఉంటారు. వారిని ఎంత అపవిత్రులుగా మనం చేద్దామనుకున్నా వారు అపవిత్రతలోనికి రారండి. ఎందుకంటే ఒకసారి వెలిగింపబడి ఆ వెలుగులో నడుచుకుంటున్నవారు, ఆరిపోయిన వారు కాదు, ఒకసారి వెలిగింపబడి ఆ వెలుగులో నడుచుకుంటున్నవారు, ఆ వెలుగును కొనసాగించుకుంటున్నవారు, ఆ దీపమును భద్రముగా కాపాడుకుంటున్నవారు చివరి వరకు కూడా దేవుని యొక్క కృపలో వారు సంరక్షింపబడతారు. అట్టివారుగా మనం ఉండాలి. నీతిమంతులైన వారిని అనీతిమంతులుగా చేయడం కూడా అసాధ్యమే. అనీతిమంతులను నీతిమంతులుగా చేయడం ఎలా అసాధ్యమైపోతుందో అలాగే దేవుని వాక్యమును గొప్పగా తెలుసుకొని స్థిరపడి ఒక బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి విశ్వాసి మాదిరిగా, క్రీస్తు అనే బండ మీద తన జీవితమును నిర్మించుకున్నటువంటి ఒక విశ్వాసి మాదిరిగా ఎవరైతే కనిపిస్తున్నారో అట్టి వారిని నాశనం చేయడం కూడా, పాడు చేయడం కూడా సాధ్యం కాదు. చూడండి, ఆ సందర్భానికి సంబంధించినటువంటి ఒకానొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు చూడండి. యోబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వాక్యం. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. నీతిమంతులు తమ మార్గమును విడిచిపెట్టేస్తారా? అంత సులువుగా విడిచిపెట్టేస్తారా? మీరు ఎంత ప్రయత్నం చేసినా నీతిమంతులైతే వారి మార్గమును విడిచిపెట్టరు, వారు దేవుని మార్గంలోనే కొనసాగుతారు. మరి అంత గొప్ప నీతిమంతులుగా మనం ఉండాలి. కొంతమంది మనల్ని చూసి అనుకోవచ్చు, వీరేమైనా మొండోళ్ళు ఏంటండి, ఎంత చెప్పినా లోకాన్ని వారు చూడరేంటి, లోకంలోనికి వారు రారేంటి, ఎన్ని రోజులు దేవుని కోసం వీరు బ్రతుకుతారు, వీరికి విసుగంటూ రాదా, దేవునిలో వీరు ఎలా సంతోషించగలుగుతున్నారు, అసలు దేవునిలో వీరికి ఆ బ్రతుకు ఎలా ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది అని లోకంలో ఉన్నటువంటి వారికి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడూ దేవుడేనా, ఎప్పుడూ దేవుని పనేనా, ఎప్పుడూ వాక్యమేనా, ఇలాంటి సందేహాలు వారికి వస్తూ ఉంటాయి. అయితే మనం నీతిమంతులం. నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు. ఎప్పటికీ ఇక విడిచిపెట్టేది లేదు. ఒకసారి మన మనసుకు అర్థమైపోయింది, మనం వెలిగింపబడ్డాం, వెలుగులో నడుచుకుంటున్నాం. నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు. నిరపరాధులు, నిరపరాధులు అంటే పాపము జోలికి వెళ్లకుండా, అపరిశుద్ధతను ఆపాదించుకోకుండా నిరపరాధులుగా మనం బ్రతుకుతున్నప్పుడు నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. ఉండే కొద్దీ మనం అభివృద్ధి నొందుతాం తప్ప బక్కచిక్కిపోం, బలహీనులు అయిపోం. శరీరపరంగా ఒకవేళ బలహీనులైతే అవ్వచ్చు, కానీ ఆత్మను బట్టి మనము అంతకంతకు అభివృద్ధిని పొందుతాం. అనేక సంగతులు దేవుని గురించి మనం నేర్చుకుంటాం, అనేకులకు ప్రకటిస్తూ ఉంటాం. ఆత్మ విషయమై దినదిన ప్రవర్ధమానమై దేవుని దగ్గర మనము గొప్పవారుగా కనిపిస్తాం, బలవంతులుగా కనిపిస్తాం. కనుక ప్రియులారా, అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక పరిసయ్యుడు ఎలాగైతే తన జీవితకాలం అంతా తాను ఎంచుకున్నటువంటి మార్గమే నిదానమైనదని అనుకుని గుంటలో పడిపోతున్నాడో, గ్రుడ్డివాడై అనేక మంది గ్రుడ్డివారిని గుంటలో పడేస్తున్నాడో, అలా అపరిశుద్ధుడైన వాడు,
అన్యాయస్తుడుగానే అపరిశుద్ధునిగానే ఉండిపోతున్నాడు. మరి నీతిమంతుడుగానే ఉంటున్నాడు. మార్గము విడువక ప్రవర్తిస్తున్నాడు. అంతకంతకు బలమును అందుతున్నాడు. నీతిమంతులుగా పరిశుద్ధులుగా మన జీవితాలను కొనసాగించుకోవాలి. ఎవరు ఏ విధముగా బ్రతికినా కానీ ప్రభువు దగ్గర జీతమున్నది. ఆయన సిద్ధపరిచిన జీతము ఎదురు చూచుచున్నది. ఆ జీతమును మనము తప్పనిసరిగా తీసుకోవాలి. మరి ఎలా తీసుకుందాం? గొప్పదిగా తీసుకుందామా, లేకపోతే శిక్షను అనుభవించడానికి తీసుకుందామా? ఏమండి, మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే ఇక్కడ ఆ బ్రతుకు వలన కాస్త సంతోషం శరీరానికి కలగచ్చు, కాస్త సంతోషం. కానీ దైవ చిత్తానుసారముగా మనం బ్రతికితే ఇక్కడ కాస్త ఇబ్బంది మన శరీరానికి కలగచ్చు. కానీ అందులో కూడా ఆనందాన్ని వెతుక్కోగలిగితే అసలు ఇబ్బందే ఉండదు. దేవుని పనిలో మనం ఆనందాన్ని వెతుక్కుంటే, దేవుని సంతోషమే నా సంతోషం అని మనం బ్రతుకుతూ ఉంటే అసలు ఇందులో ఇబ్బంది ఏముంటుంది చెప్పండి? దేవుని కొరకు బ్రతకడంలో ఇబ్బంది ఏముంటుంది చెప్పండి? ఏముండదు. శిలువ మరణంలో కూడా ప్రభువు సంతోషాన్ని వెతుక్కున్నాడు. మీరు గమనించండి, శిలువ మరణం అత్యంత వేదనతో కూడుకున్నది, కానీ అందులో కూడా ఆయన సంతోషాన్ని వెతుక్కున్నాడు. నా తండ్రి సంతోషిస్తున్నాడు కదా, నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చుచున్నాను కదా, అదే నాకు సంతోషం అనుకున్నాడు ఆయన. దేవుని పనిని ముగించటమే నా కడుపు నిండడం అనుకున్నాడు ఆయన. కనుక అటువంటి మనస్సును మనం సంపాదించేసుకుంటే అసలు ఈ లోకంలో ఈ బ్రతుకు అనగా దైవ సంబంధమైనటువంటి బ్రతుకు ఏమాత్రం మన కష్టాన్ని ఇవ్వదు, సంతోషాన్ని ఇస్తుంది. సువార్త సేవలో మనం సంతోషిస్తూ ఉంటాం. దేవుని కొరకు పనిచేస్తున్నప్పుడు మనం ఎన్ని అవమానాలను పొందినా, నిందలను అనుభవించినా, శ్రమలు పడినా మనం సంతోషిస్తూనే ఉంటాం. మన కొరకు జీతము సిద్ధము చేయబడుచున్నది. ఆ సిద్ధపరచబడుచున్నటువంటి జీతమును పొందడానికి మనం సంతోషంగా దేవుని పనుల ముందు కొనసాగాలి. అంతే తప్ప జ్ఞానహీనులమై అపరిశుద్ధులమై ఉండిపోతే అప్పుడు కూడా జీతం ఉంటుంది, కానీ ఆ జీతము మనలను శిక్షలోనికి పంపిస్తుంది. శిక్షా ఫలమే ఆ జీతము. అటువంటి జీతాన్ని మనం పొందకూడదు. చివరిగా మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యం నుండి మీరు చూడండి. ఈ క్రియా ఫలితాన్ని గూర్చి ఇక్కడ కూడా ప్రవక్త ద్వారా దేవుడు ఈ మాటలను పలికించాడు. ఇది నిత్య సత్యం అండి, యథార్థం అండి. ఇది భవిష్యత్తులో జరగబోయే యథార్థమైనటువంటి సంగతి అండి ఇది. కనుక ప్రవక్త ద్వారా కూడా దేవుడు పలికించాడు. చూడండి, యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యం నుండి మీరు చూడండి. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. ఇదిగో మీరందరూ కూడా నీతిమంతులుగా బ్రతికితే, పరిశుద్ధులుగా జీవిస్తే, ఇదిగో మీకు మేలు కలుగునని దేవుడు చెప్పమంటున్నాడు. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. మీకు మేలు కలుగును అంటే కలగబోచున్నది. జీతము సిద్ధము చేయబడుచున్నది. ప్రభువు చేతుల్లో ఉంది జీతం. మీకు మేలు కలుగును అని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. ఇప్పుడు మీరు నీతి కార్యక్రమాలను జరిగిస్తున్నారు కనుక ఈ నీతి క్రియల ఫలమును మీరు అనుభవిస్తారు, తప్పనిసరిగా అనుభవిస్తారు. ఎక్కడికి పోదు. మనము నీతి క్రియలను జరిగించినప్పుడు వాటి యొక్క ఫలము, జీతము ఎక్కడో మరువబడిందా, ఎక్కడో విడిచిపెట్టబడిందా అని మీరు అనుకోకండి. తప్పనిసరిగా ప్రభువు మన చేతులకు దానిని అందిస్తాడు. అలాగే ఇంకా క్రింది మాటలు చూడండి. దుష్టులకు శ్రమ. అనేక మంది దేవుని పట్టించుకొని వారు, నీతిని అనుసరించని వారు, అన్యాయమునే ప్రేమిస్తున్నవారు, దేవుని వాక్యములో ఉండని వారు, రక్షణను పొందని వారు దుష్టులకు శ్రమ. వారికే ఉంది జీతం, అయితే శ్రమ, ఆ జీతమును శ్రమ అంటున్నాడు ఆయన. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. చూసారా, తప్పనిసరిగా నీతిమంతులకు వారి క్రియాఫలము దక్కుతుంది, అలాగే దుష్టులకు కూడా వారి క్రియాఫలము దక్కుతుంది. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. ప్రభు చేతుల్లో ఉంది ఆ జీతం. వారి క్రియల ఫలము వారికి ఇవ్వడానికి ప్రభువు వారి జీతాన్ని కూడా సిద్ధం చేస్తున్నాడు. లెక్క పెట్టేస్తున్నాడు ఆయన. ఎన్ని అన్యాయపు క్రియలు, ఎన్ని అక్రమ క్రియలు, ఎన్ని దినములు నీవు దేవుని కొరకు బ్రతకకుండా వ్యర్థంగా నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోయావు. సరే, నీవు బ్రతికిన ఈ తప్పుడు బ్రతుకు నిమిత్తము నేను జీతం సిద్ధం చేస్తాను. ఇది శ్రమతో కూడినటువంటి శిక్షా ఫలం అని ప్రభువు అంటున్నాడు. కనుక ప్రియులారా, వ్రాయబడినటువంటి మాటలు నిరర్ధకము కానేరవు.
మీరు నీతిమంతులుగా బ్రతుకుతున్నప్పుడు ఈ నీతి క్రియలకు తగినటువంటి ప్రతిఫలము తప్పకుండా ప్రభువు దగ్గర నుండి అనుగ్రహింపబడుతుంది. మీరు దుష్టులుగానే మిగిలిపోతూ ఉంటే శ్రమకు సంబంధించినటువంటి జీతం కూడా ఆయన సిద్ధం చేస్తున్నాడు. అది మీకు తప్పకుండా ఇవ్వబడుతుంది. కనుక ఈ మహాజ్ఞానమును గ్రహించినటువంటి మీరు ఇక మీదట నీతి క్రియలను మాత్రమే జరిగించడానికి మీ జీవితకాలం అంతా ఆలోచించండి. ఎప్పుడు కూడా తప్పుడు కార్యక్రమాలలోనికి నేను వెళ్ళకూడదని నిర్ణయం తీసుకోండి. వాక్యమును బట్టి నడుచుకోవాలని ప్రతినబోనండి. సత్కార్యములలో క్రీస్తు రక్షణను పొందినవాడనై పొందినదాననై ప్రభువు చిత్తానుసారముగా నేను నడుచుకోవాలని చక్కని నిర్ణయాన్ని మీరు తీసుకోగలిగితే మంచి ఫలితాన్ని నిత్యత్వమందు మీరు తప్పనిసరిగా ప్రభువు చేతులలో నుండి ఒక గొప్ప జీతముగా తీసుకుంటారు, దానిని అనుభవిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీ అమూల్యమైన ప్రేమ చేత మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి సందేశము నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. దేవా, మీ బిడ్డలు మీ మాటలను అనునిత్యము క్రమం తప్పకుండా వింటున్నారు, నేర్చుకుంటున్నారు. వారి బ్రతుకులలో మీ మాటల ప్రకారము వారు పాటిస్తున్నారు. తండ్రి, మేమంతా మీ వాక్యపు ఆశీర్వాదము చేత దీవించబడుతూ ముందుకు కొనసాగింపబడుతున్నాము. అందును బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. కేవలము వినువారు మాత్రమై ఉండిపోకుండా మీ మాటలను అనుసరించి ప్రవర్తించి మీ మాటల యొక్క ఫలితమును తండ్రి మేము గొప్పగా పొందగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. మేము నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, నిరపరాధులుగా ఉండగలుగుటకు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నామములో పవిత్రపరచబడిన వారమై ఆయన మార్గములో నడుచుకునేటువంటి గొప్ప ధన్యతను మీరు మాకు దయచేశారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు దేవా. మా జీవితకాలమంతయు ప్రభువును మేము వెంబడిస్తూ నీతిమంతులకు కలిగి ఆ గొప్ప ఫలితమును మంచి జీతముగా ఆయన చేతులలో నుండి మేము తీసుకొనగలగటానికి మా కొరకు సిద్ధము చేయబడుచున్నటువంటి జీతము గొప్పదిగా ఉండగలుగు నిమిత్తము మా బ్రతుకు ఈ భూమి మీద గొప్పదిగా ఉండేటువంటి ధన్యతను దయచేయమని వేడుకుంటూ మీ బిడ్డలందరూ మంచి నిర్ణయాలు తీసుకుని మీ కొరకు తండ్రి వారందరూ కూడా పరివర్తన నొందిన వారై ప్రభువులో వారి యొక్క జీవితాలను నవీకరించుకొనగలుగుటకు సహాయమునిమ్మని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.